హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హనీస్ కిచెన్. ఈరోజు మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ అయినా చికెన్ గ్రేవీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇది రోటీ, చపాతీ, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిలు, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఇంక 2 మొగ్గలు, ఇంకా 2 ఇలాచి, అలాగే ఒక దాల్చిన చెక్క వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇవి త్వరగా వేగాలంటే మనం ఇందులో ఒక చిటికెడంత సాల్ట్ వేస్తే ఉల్లిపాయలను వాటర్ అంతా బయటకు వచ్చి ఉల్లిపాయలనే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. చూడండి ఎలా కలర్ వచ్చిందో. ఇప్పుడు ఇందులోనే బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న మనం 2 మీడియం సైజ్ టమోటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమోటాలు బాగా 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనము ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే చూడండి టమోటాలు అనేవి ఎలా మగ్గాయో, బాగా మెత్తబడ్డాయి అన్నమాట. ఇందులోనే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటాలో వేసేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే చూడండి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఈ వాటర్తోనే చికెన్ అనేది 75% కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్టు వేసుకొని బాగా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. నాకైతే 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి. మీరు మీ కారంకి తగ్గట్టుగా మీరు కారం వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి కలుపుకొని దీనికి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే చికెన్కి కారము, పసుపు, ఉప్పు అంతా పడుతుంది. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్ పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేస్తే మసాలాలన్నీ చికెన్ బాగా పడతాయండి. చూడండి ఎలా పట్టాయి. ఇప్పుడు గ్రేవీకి సరిపడినంత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని చికెన్లో వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఇలా మగ్గించుకొని ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మొత్తం అంతా బాగా ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే మన చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎలా రెడీ అయిందో. ఇది చపాతీ, రోటీ, రైస్ దేంట్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయినా మన చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.